విభజన చట్టంలో కాంగ్రెస్ పార్టీ ఫ్యాక్టరీ నిర్మించింది. ఏడుకొండల సాక్షిగా ప్రధాని మోడీ గారు మేము కాంగ్రెస్ పార్టీ 5 ఏళ్ళు ఇస్తామని చెప్పి మనం ఆంధ్రప్రదేశ్ 5 కోట్ల జనాభాని నమ్మించి మొదలు చేశారు. మరి చంద్రబాబు నాయుడు వచ్చినారు, ఆయన కూడా మేము రాయలసీమ వాసులే, ఇటు తెలుగుదేశం వచ్చినా, ఇటు జనసేన ఉన్నా కానీ, ఇటు జగన్మోహన్ రెడ్డి కానీ ఎవరైనా రాయలసీమకు సంబంధించిన వ్యక్తులు వాళ్ళు అయ్యి ఉండి కూడా కడప జిల్లా మీద ప్రత్యేక దృష్టి తీసుకోవడం లే. ఎందుకు తీసుకోవడం లేదంటే వాళ్లకు కుర్చీలాట 3 స్తంభాలాట కాదు 4 స్తంభాలాట జరుగుతుంది. ఇప్పుడు జనసేన, తెలుగుదేశము, బీజేపీ, ఇటు జగన్మోహన్ రెడ్డి మొత్తం కలిసి బీజేపీకి సపోర్టు. కారణం వాళ్ళ స్వార్థ రాజకీయాలు, వాళ్ళు కేసులు, వాళ్ళు నోరు ఇప్పుతే లోపల పోతాం, మేము చేసిన అవిధుల్లో సంపాదన అంతా బయటకు తీస్తారు, మేము జైల్లో పోతాము, మాకు రాజకీయ శిక్ష ఉండదు అనే ఆలోచనతోనే ఈ ఉక్కు ఫ్యాక్టరీ సమస్య తీసుకురాకుండా చేస్తున్నారు. అయితే ఇంకొకటి, నిన్న ఆయన కర్ణాటక మంత్రి ఈ ఉక్కుది ఫ్యాక్టరీ ఊసేలేదంటాడు. ఆయన మనకు ఆనుకూలం ఉన్నాడు, పక్కన రాష్ట్రమే, ఎంతమంది వేల మంది లక్షల ఉపాధి వస్తుంది, దాని గురించి మాట్లాడము చాలా విద్యంగా ఉంది. రెండోది, ప్రత్యేక హోదా కూడా మేమిస్తాం అంటున్నారు. ఏమిస్తారు మీరు? ఇచ్చేది ఒకటి కాంగ్రెస్ పార్టీ. 5వది కాంగ్రెస్ పార్టీ కర్ణాటకలో కానీ తెలంగాణలో కానీ మేము చెప్పిన అమ్మలన్నీ కరెంట్ ఉచిత కరెంట్ ఇస్తున్నాం, ఫ్రీ బస్ ఇస్తున్నాం, ప్రత్యేక మహిళలకు ప్యాకేజీ ఇస్తున్నాం, రైతులకు ఉచిత కరెంట్ ఇస్తున్నాం, రైతులకు వాళ్ళకు కావాల్సిన లోన్లన్నీ సబ్సిడీ లోన్లన్నీ ఇస్తున్నాం. కాంగ్రెస్ పార్టీ ఒక్కటే దీనికి మూలం. ప్రజలు బాగా గమనించాలా. మేము పార్టీలన్నీ కలిసి మేము రోడ్లపైకి ధర్నాలు చేస్తే కాదు, ప్రజలు కూడా మద్దతు రావాలి. మేము ఎవరి కోసం చేస్తున్నాం? ప్రజల కోసం కాదు కదా, ప్రజల కోసమే, ఆ పదవుల కోసం కాదు, మేము సంపాదించుకోవడం కాదు. మేము రోడ్లపైకి గొంతులు అడిచి మాట్లాడితే రాష్ట్రం బాగుండాలా, ప్రజలు బాగుండాలా, విద్యార్థులు బాగుండాలా, ఉద్యోగ అవసరాలు కావాలా అని చెప్పి గొంతు తీసుకొని మనము ఈ రోజు మాట్లాడుతున్నామంటే ప్రజల కోసం. ప్రజలు కూడా విద్యార్థి సంఘాలు కానీ, వ్యాపార సంఘాలు కానీ త్వరలో భారీగా కార్యాచరణ స్థాపిస్తాం. అప్పుడు అందరికీ మేము పిలవడం జరుగుతుంది, భారీ ఎత్తున ఉద్యమం చేయబడతామని చెప్పి ఈ సందర్భంగా తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన జమ్మలమడుగు నియోజకవర్గ మిత్రులందరికీ నా వందనం తెలుపుకుంటూ నమస్కరిస్తున్నాను. లైక్ బటన్ క్లిక్ చేయండి. మరిన్ని వీడియోలను పొందడానికి దయచేసి సబ్స్క్రైబ్ చేయండి.